కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఐ వాంట్ యూ టు ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ బైబిల్ తెరిచి తప్పనిసరిగా మీ బైబిల్ చూస్తూ నాతో కలిసి బిగ్గరగా మీరు చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్, 1 2 3 గో. విశ్వసించి తిని గనుక మాట్లాడి తినని రాయబడిన ప్రకారం అటు విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకుగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. మా హృదయాలను మీ వాక్యం చేత సంధించండి. మనం పెన్నడు చూడని సంఘటనలు మీ వాక్యంలో మేము చూడగలిగినట్లు మా కన్నులు తెరవ చేయండి. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని, సమస్తమును ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నన్ను మీ ఆధీనమందుంచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సో నేను 2 విషయాల గురించి లాస్ట్ సండే మాట్లాడుతూ ఉన్నాను. నేచురల్ రియాలిటీ, స్పిరిచువల్ రియాలిటీ. భౌతిక వాస్తవము, ఆధ్యాత్మిక వాస్తవము, 2 రియాలిటీస్. 2 వాస్తవాలు ప్రతి మనిషి ఎదుర్కొంటాడు. నేచురల్ రియాలిటీ అంటే సహజమైనది, భౌతికపరమైనది, మన కంటికి కనబడేది. సో ఈ నేచురల్ రియాలిటీ మన ఎదుట ఉన్నప్పుడు చాలాసార్లు మనుషులు దాని చేత ఒప్పించబడి దాని చేత నడిపించబడుతూ ఉంటారు. కానీ దెర్ ఇస్ అనదర్ రియాలిటీ సుపీరియర్ దాన్ నేచురల్ రియాలిటీ. మన కంటికి కనబడుచున్న భౌతికపరమైన వాస్తవం కంటే గొప్పది, శక్తివంతమైనది ఆత్మ సంబంధమైన రియాలిటీ. ఆమేన్. సో మీ ఎదుట కనబడుచున్నది దాని చేత మీరు ఒప్పించబడకూడదు. ఈ వచనాల్లో మనం చూస్తే నా వాక్య భాగం అంతటికి కూడా అతి ప్రాముఖ్యమైన కీ వర్డ్ ఏంటంటే 18వ వచనంలో ఉన్న చివరి మాట. అందరం కలిసి చివరి మాట చదువుదాం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. ఒక 5 సార్లు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి దృశ్యమైనవి దే ఆర్ టెంపరల్, అవి కొంతకాలమే. కానీ అదృశ్యమైనవి నిత్యములు. సో నేచురల్ రియాలిటీ అండ్ స్పిరిచువల్ రియాలిటీ, ఈ 2 విషయాల్లో చాలామంది వారి కంటికి కనబడుచున్న వాస్తవానికి లిమిట్ అయిపోయి దానివలన దేవుడు వారి కొరకు సిద్ధపరిచినవి వారి జీవితాలు అనుభవించలేకపోతూ ఉన్నారు. నీ కంటికి కనబడుచున్న వాస్తవమున కంటే శ్రేష్టమైనది మరియు గొప్పది దేవుని వాక్య సత్యము. మీరు దేవుని వాక్యంలో చూస్తే మన పితరులు ఏ విధముగా దేవుని కార్యాలను చూశారు అన్న సంఘటనలు మీరు గమనించినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. సో డోంట్ బి మూవ్డ్ బై వాట్ యు సీ. మీకు కనబడుచున్న దాని చేత మీరు కదిలించబడకూడదు. నా మాట అర్థమవుతుంది కదా? మీ నేచురల్ రియాలిటీ ఏంటంటే మనకు కనబడుచున్న అనారోగ్యము లేక రోగము. ద సిక్నెస్ క్యాన్ బి ద నేచురల్ రియాలిటీ. మీరు డినై చేయలేరు. శరీరంలో ఉన్న పెయిన్ డినై చేయలేరు. చాలా పర్యాయాలు ఆ సిమ్టమ్స్ని డినై చేయలేరు. ఇట్స్ అ నేచురల్ రియాలిటీ, దాన్ని కాదనలేం, కంటికి కనబడుతున్న వాస్తవం. బట్ దెర్ ఇస్ అ స్పిరిచువల్ రియాలిటీ. ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది ఏంటంటే నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు. అది ఆధ్యాత్మిక సత్యము. మన కంటికి కనబడుచున్న లేమి, ఇట్స్ ఎ నేచురల్ రియాలిటీ.
కానీ ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది, ఆయన తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరమును తీర్చును అని. సో నేనేమంటానంటే, ఈ స్పిరిచువల్ రియాలిటీని యాక్టివేట్ చేయాలి. హౌ క్యాన్ యూ యాక్టివేట్ స్పిరిచువల్ రియాలిటీ? దాని గురించి నేను మాట్లాడుతున్నా. లాస్ట్ సండే నేను దాని గురించి కొంత మాట్లాడి నేను ఆపేసాను. ఈరోజు నేను దాన్ని మరికొంచెం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. యాక్టివేటింగ్ స్పిరిచువల్ రియాలిటీ, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక సత్యాన్ని లేక వాస్తవాన్ని ఎట్లాగ మనం యాక్టివేట్ చేయగలం, ఇది చాలా 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 ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్. సో మీరు వచనాలు గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా చాలా బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ని ఒకటి మనకు పరిచయం చేశాడు. 14వ వచనం చూద్దాం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అన్నమాట. మీరు మర్చిపోకూడని స్టేట్మెంట్ ఇది. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. ఐ హ్యావ్ బిలీవ్డ్ దేర్ ఫోర్ ఐ స్పీక్. నేను విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. సో బిలీవర్స్, లిసన్ టు మీ. మీరు మాట్లాడుచున్న మాటలు, మీరు పలుకుచున్న మాటలు, మీరు విశ్వసించకపోతే వాటిని మాట్లాడకూడదు. మీరు విశ్వసించకుండా మాట్లాడితే ఆ మాటల యొక్క ప్రభావం మీ జీవితం పైన చాలా పడే అవకాశం ఉంటుంది. దాని గురించి మాట్లాడుతూ యాక్చువల్గా ఇది కీర్తనల గ్రంథం నుంచి కోట్ చేస్తున్నాడు పౌలు. ఇంకొంచెం క్రిందకు వచ్చేస్తే 15వ వచనములో మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. వి బిలీవ్ దేర్ ఫోర్ వి స్పీక్. ఆ చివరి మాట అందరం కలిసి చదువుదాం. మేమును విశ్వసించుచున్నాము గనుక, మరొకసారి మేమును విశ్వసించుచున్నాము గనుక. సో మీరు మాట్లాడుచున్న మాటలు మీరు గమనించాలి. మీరు విశ్వసించే మాట్లాడుతున్నారా, లేక అనిపించిందని మాట్లాడుచున్నారా? విశ్వసించి మాట్లాడుచున్నారా, లేకపోతే మీకు జస్ట్ ఆ ఫీలింగ్ వచ్చేసిందా? సో మీరు చూస్తే ఇప్పుడు యాక్చువల్గా ఐఫోన్లో మీ హెల్త్ని ట్రాక్ చేసే యాప్ ఏదో ఉంటుంది. మీ ఏజ్, మీ వెయిట్, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేస్తే కొన్నిసార్లు అంటే మీ స్లీప్ సైకిల్ని కూడా అది మానిటర్ చేస్తుంది. ఎన్ని గంటలు పడుకున్నారో చెప్తుంది, ఎంతసేపు పడుకోవాలో చెప్తుంది, ఎన్ని స్టెప్స్ నడిచారో చెప్తుంది. ఎక్కువసేపు కూర్చుంటే ఇట్స్ టైమ్ టు స్టాండ్ అంటుంది, ఎక్కువసేపు నుంచుంటే టైమ్ టు సిట్ అంటుంది. రకరకాల ఈ విధంగా మన హెల్త్ని ట్రాక్ చేసే యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి CGM వచ్చేసింది, కంటిన్యూస్ యూనో వాట్ యూ కాల్ ద గ్లూకోజ్ మానిటర్ సంథింగ్ ఫిక్స్ చేసేస్తారు. కంటిన్యూస్గా మీ షుగర్ని మానిటర్ చేసే డివైజెస్ వచ్చినాయి. సరే, నేను వెతికా మాటలను ట్రాక్ చేసే యాప్ ఏమైనా దొరికిద్దేమోనని. ఈజ్ దర్ ఎనీ యాప్ దట్ కెన్ ట్రాక్ ద వర్డ్స్? ఏదైనా పిచ్చి మాట మాట్లాడితే కిక్ 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 అని సౌండ్ వచ్చి ఒక రెడ్ లైట్ వెలిగే యాప్ ఏదైనా ఉందా? సడన్గా మీరు ఒక అవిశ్వాస సంబంధమైన మాట మాట్లాడితే, లేకపోతే ఏదైనా నెగిటివ్ వర్డ్, ఏదైనా ఫిల్దీ వర్డ్ మాట్లాడితే, నాకు ఏ యాప్ దొరకలా. మాటలను ట్రాక్ చేసే యాప్ ఎవరు కనిపెట్టలా. మరి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇది బీటా జనరేషన్, మరి ఏమైనా కనుక్కుంటారేమో తెలియదు మనకి. బట్ లిసన్ టు మీ. మీ మాటలను మీరే జాగ్రత్తగా ట్రాక్ చేసుకోవాలి. ఎందుకని నేను ఈ మాటలు చెప్తానంటే బాగా వినాలి. నీ నోటి నుంచి వచ్చే మాట నీ భవిష్యత్తును రూపిస్తుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. ద వర్డ్స్ దట్ యూ స్పీక్ విల్ షేప్ యువర్ ఫ్యూచర్. ద వర్డ్స్ దట్ యూ స్పీక్ విల్ షేప్ యువర్ ఫ్యూచర్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మాట్లాడే ఆత్మగా చేశాడు ఆ మనిషిని. దేవుడు మానవునికి ఇచ్చిన వరములన్నిట్లో శ్రేష్టమైన వరం ఏంటంటే మాట్లాడే వరాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 35. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. ఏంటి మంచి ధననిధి? ఎ గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ హిస్ గుడ్ ట్రెషర్ షల్ బ్రింగ్ అవుట్ గుడ్ థింగ్స్. సజ్జనుడు తన మంచి ధననిధి. వాట్ ఈస్ ద గుడ్ ట్రెషర్? ఏంటి ఆ మంచి ధననిధి? ఏ హార్ట్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యముతో నిండిన హృదయము మంచి ధననిధి.
సో సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. చదువు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ఈ వచనం చాలా 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 సీరియస్ వచనం. మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఎన్ని మాటలు మాట్లాడుంటాం? వ్యర్థమైన మాట, ఎవ్రీ ఫ్యూటైల్ వర్డ్. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. వ్యర్థమైన మాటకి 2 డెఫినేషన్స్ ఇస్తాను నేను. మొదటిది, వ్యర్థమైన మాట అనగా వాక్యానికి భిన్నమైన మాట. ఎనీ వర్డ్ దట్ ఈస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి భిన్నముగా నువ్వు మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైన మాట. ఆ రోజున ఆ 10 మంది చూచి ఏమన్నారంటే ఉన్నదే చెప్పారు, నేచురల్ రియాలిటీ. ఏంటది? వారు అనాకీయులు, నెఫీలీలు, ఉన్నత దేహులు, మనం వెళ్ళలేం అన్నారు. కానీ 2 వచ్చి మనం పోగలము, దాన్ని స్వాధీనపరచుకొనగలము అన్నారు. కానీ ఆ 10 మంది పలికిన మాట చొప్పున దేవుడు వారికి చేశాడని వాక్యములు రాయబడింది. అది వ్యర్థమైన మాట. ఎందుకని వ్యర్థమైన మాట వినాలి? వాక్యమునకు భిన్నమైన ప్రతి మాట వ్యర్థమైన మాట. నెంబర్ 2, వ్యర్థమైన మాట అంటే అపవిత్రమైన మాట. ఎనీ ఫిల్తీ వర్డ్ దట్ యు స్పీక్, నీవు మాట్లాడే ప్రతి అపవిత్రమైన మాట అది వ్యర్థమైన మాట. నా మాట అర్థమవుతుంటే ఆమెన్ చెప్పండి. చాలాసార్లు నోటిని చాలా ఈజీగా వాడేస్తాం, మన మాటలు చాలా ఈజీగా వాడేస్తాం. బట్ లిసన్ టు మీ, అపవిత్రమైన నోరు వాక్యమును నెరవేర్చదు. మరలా చెప్తున్నాను, a filthy mouth can never bring the word into completion. అపవిత్రమైన నోరు దేవుని వాక్యమును నెరవేర్చదు. చాలాసార్లు చాలామంది, కొంతమందికి ఇది సమస్యగా కూడా ఉంటుంది. ఎక్కడికైనా బయటికి వెళ్తే వారితో పాటు ఉన్న ఒక 10 మంది స్నేహితులు అన్యులైతే వారిలో నేను ఒంటరి వాడిని అయిపోయానేమో అని అనుకొని వారి మెప్పు కోసం వారిలాగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. వీరు కూడా ఆ విధముగా ఆ లోక సంబంధమైనవి లేక అపవిత్రమైనవి ఫిల్దీ వర్డ్స్ మాట్లాడేస్తారు. ఎందుకంటే వాళ్ళందరి మధ్యలో నేను మరి ఏమనుకుంటారు, మరి భక్తులు అనుకుంటారేమో. హలో, లిసన్ టు మీ, యూ డోంట్ హ్యావ్ టు. వారి మనలో కొరకు నీ పవిత్రత నువ్వు పాడు చేసుకోవాల్సిన అవసరంలా. నువ్వు ఏ విధమైన గమనాన్ని కలుగు చేయాలంటే నీవు ఉన్నందుకు మిగిలిన 9 మంది కూడా జాగ్రత్తగా మాట్లాడే ఒక అవేర్నెస్ని కలుగు చేయాలి. కొన్నిసార్లు కొన్ని బ్యాడ్ జోక్స్, కొన్ని ఫిల్దీ జోక్స్, అపవిత్రమైన కొన్ని జోక్స్ వారు మీతో మాట్లాడినప్పుడు when they notice that you don't respond to them, నువ్వు వాటికి రెస్పాండ్ అవనట్టుగా వారు గమనించినప్పుడు they will be careful next time. ప్లీజ్ అండర్స్టాండ్, అపవిత్రమైన నోరు దేవుని వాక్యాన్ని నెరవేర్చదు. నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ భవిష్యత్తును రూపించడానికి, దేవుని మాటను నెరవేర్చడానికి దేవుడిచ్చిన అద్భుతమైన ఆయుధము దేవుని వాక్యము, లేక నీ నోటు నుంచి పలుకు దేవుని వాక్యము. సో డోంట్ ఫర్గెట్ 2 realities, నేచురల్ రియాలిటీ అండ్ స్పిరిచువల్ రియాలిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టివేటింగ్ ద స్పిరిచువల్ రియాలిటీ. ఈ ఆత్మీయ సత్యమును ఎలా యాక్టివేట్ చేయాలి? ఇట్ ఈస్ బై యూజింగ్ యోర్ మౌత్. నీ నోటిని వినియోగించి దేవుని వాక్యమును పలికి, ఆ దేవుని వాక్యమును పలుకుట ద్వారా ఆధ్యాత్మిక సత్యమును నీవు క్రియలోనికి తీసుకొని రావాలి. సరే, నా మాటలు అర్థమవుతుంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సో ఇప్పుడు భౌతికంగా నీకు కనపడే పరిస్థితులు బాగా గమనించాలి. నేచురల్ రియాలిటీ, స్పిరిచువల్ రియాలిటీ. డోంట్ ఫర్గెట్ దిస్ 2 words. యూ కెనాట్ డినై ద నేచురల్ రియాలిటీ, బట్ యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ ఎంబ్రేస్ ద స్పిరిచువల్ రియాలిటీ. మీకు కంటికి కనబడుచున్నది మీరు డినై చేయలేరు, కానీ మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయ సత్యము, ఆత్మీయ వాస్తవము. సో నేచురల్ రియాలిటీ కంటికి కనబడేది, ఇట్స్ ఎ విజిబుల్ రియాలిటీ. స్పిరిచువల్ రియాలిటీ మీ కంటికి కనపడదు, ఇట్ ఈస్ ఎన్ ఇన్విజిబుల్ రియాలిటీ. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇన్విజిబుల్ హ్యాస్ పవర్ ఓవర్ ద విజిబుల్. దృశ్యమైన దానిపైన అదృశ్యమైన దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. స్పిరిచువల్ హ్యాస్ పవర్ ఓవర్ ద నేచురల్. భౌతికపరమైన దాని మీద ఆత్మ సంబంధమైన దానికి అత్యధికమైన శక్తి ఉంటుంది.
సో అదృశ్యమైనది ఆత్మ సంబంధమైనది. నా మాట అర్థమైతే ఆమె అని చెప్పండి. దృశ్యమైనది భౌతిక సంబంధమైనది. సో ఈ దృశ్యమైన దాంట్లో నేను మార్పు కలుగు చేయాలంటే నేను అదృశ్యమైన పరిధిలో నుండి పని చేయాలి. హౌ క్యాన్ దట్ బి పాసిబుల్? మనందరికీ బాగా తెలిసిన వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 Corinthians chapter 2 verse 9. 1 Corinthians chapter 2 verse 9. చదవమ్మా. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం చూసారు, అవి కంటికి కనబడలేదు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ సర్టెన్ థింగ్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచిన అవి కంటికి కనబడలేదు, ఇన్విజిబుల్. అవి చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది. నెక్స్ట్ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా బాలేదు అసలు. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మనకైతే దేవుడు వాటిని తన బై హిస్ స్పిరిట్, ఎందుకని ఆత్మ వలన బయలుపరిచాడు. ఎందుకంటే ఇన్విజిబుల్ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్. అదృశ్యమైనది ఆత్మ సంబంధమైనది. నీ వృద్ధి చెందాలి అనేది దేవుని చిత్తము, నీవు ఆరోగ్యంలో బ్రతకాలనేది దేవుని చిత్తము, నీవు ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడాలనేది దేవుని చిత్తము. నమ్మట అర్థమవుతుందా? యాక్చువల్గా రాత్రి డాక్టర్ నాకు కాల్ చేసి ఈరోజు కూడా కూర్చొని వాక్యం చెప్పమన్నారు, నిలబడద్దు అన్నారు. కానీ నేను శక్తిని కూడగట్టుకుని మేము ముందు తీసే సెకండ్ సర్వీస్ మీరు నాకంటే నీరసంగా రెస్పాండ్ అవుతున్నారు. కమ్ ఆన్ సంబడి. హల్లెలూయా. అందరు మెలకుగానే ఉన్నారు కదా? యా. సో స్పిరిచువల్ రియాలిటీ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ వరల్డ్. ఆధ్యాత్మిక సత్యం అనేది ఆత్మ సంబంధమైన పరిధిలో నుంచి, అనగా అదృశ్యమైన పరిధిలో నుంచి కలుగుతుంది. ఫిజికల్ రియాలిటీ దృశ్యమైన పరిధిలో నుంచి కలుగుతుంది. సో మై పాయింట్ ఈస్, మన భౌతిక పరిధిలో చూడాలనుకున్న ప్రతి మార్పు, ఎవ్రీ చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ యువర్ ఫిజికల్ వరల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చేంజ్ దట్ యు సీ ఇన్ యువర్ స్పిరిచువల్ వరల్డ్. నీ ఆత్మ పరిధిలో, నీ ఆత్మీయ జీవితంలో జరిగే మార్పుకు స్పందనే నీ భౌతిక జీవితంలో కలిగే మార్పు. నా మాట్లాడుతున్నాయా? నీ ఆత్మీయ జీవితంలో మార్పు లేకపోతే నీ భౌతిక జీవితంలో మార్పు ఉండదు. నీ ఆత్మీయ జీవితంలో మార్పు లేకపోతే నీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు ఉండదు. నీ ఆత్మీయ జీవితంలో మార్పు లేకపోతే నీ కుటుంబ జీవితంలో మార్పు ఉండదు. ప్రతి ఆదివారం మన సోయింగ్ టైంలో మనం కన్ఫెస్ చేస్తున్న మాట ఏంటి గుర్తుందా? మీరే చెప్పాలి చూడకుండా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుని ప్రకారం నీవును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని చూద్దాం అన్నమాట. 3వ యోహాను పత్రిక 2వ వచనం 3 John 2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు. చూసారా ఆ ప్రకారము అన్నమాట? నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము, యాజ్ యువర్ స్పిరిట్ ప్రాస్పర్స్, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కాబట్టి ఎలాగ సాధ్యం ఇది? నేను 2-3 విషయాలు మీ గమనానికి తీసుకొస్తాను. నెంబర్ 1, హౌ కెన్ ఐ యాక్టివేట్ స్పిరిచువల్ రియాలిటీ? నీ కంటికి కనపడుతున్న పరిస్థితులు చాలా ప్రతికూలమైన ఉండొచ్చు, కానీ దెర్ ఈజ్ అ స్పిరిచువల్ రియాలిటీ. నేను చెప్తున్నా, ప్రతి దానికి దెర్ ఈజ్ అ స్పిరిచువల్ రియాలిటీ. నీ ఎదుట ఉన్న ప్రతి అసాధ్యమైన పరిస్థితికి దెర్ ఈజ్ అ స్పిరిచువల్ రియాలిటీ. వాటి చేత ఒప్పించబడి విశ్వాసులు జీవించాలి. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద వర్డ్స్. నేను మాట్లాడే మాటలు చాలా చాలా చాలా, నేను ధనమన్న ఈజీగా ఖర్చు పెడతా, కానీ మాటలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతా. అనేక పర్యాలు నా జీవితంలో కొన్నిసార్లు నేను కోపంలోనూ ఏదైనా తొందరగా మాట్లాడిన మాటల గురించి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడిన సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. లార్డ్, ఐ టేక్ బ్యాక్ దట్ వర్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ.
I pray that it will not have any effect over my children, over my life, over my family and ministry, నా కుటుంబం పైన, నా బిడ్డల పైన, నా జీవితం పైన నేను పలికిన నా మాట యొక్క ప్రభావం ఉండకుండా కొట్టివేయమని ఆయన రక్త ప్రోక్షణ కొరకు నేను పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నీ మాటలు ఎంత ప్రాముఖ్యమో తెలుసా ప్రియ విశ్వాసి? మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శిద్దినమని లెక్కప్ప చెప్పాలి అంటే, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఫ్యూచర్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ మాటలు చాలా 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 జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. దట్స్ హౌ యూ యాక్టివేట్ ద స్పిరిచువల్ రియాలిటీ. నీ ఆత్మ, నీ హృదయము, నీ యొక్క స్పిరిట్ని యూ నీడ్ టు ట్రైన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ రెస్పాండ్స్ టు వాట్ యు స్పీక్. నేను 2009 ఈ సత్యాన్ని తెలుసుకున్నాను మొట్టమొదటిసారి. మార్కు సువార్త 11:23 మార్కు సువార్త 11:22-23-24 వచనాలు చదివి 2009 I came to know this revelation, the truth of God's word. నువ్వు పలికినది జరిగిద్ది అన్నమాట. అప్పటి నుంచి నా జీవితంలో జరిగే ప్రతి దేవుని కార్యాలు నేను పలుకుట ద్వారా వాటిని అనుభవిస్తూ వచ్చాను ఇప్పటిదాకా. హల్లెలూయా, come on, hallelujah. One day soon we will have our own place for Faith Center. Amen. Come on, hallelujah. ఎలాగ పాస్టర్ గారు, ఎంత అవుతుంది? ఐ నో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. దెర్ ఇస్ అ నేచురల్ రియాలిటీ, బట్ దెర్ ఇస్ అ స్పిరిచువల్ రియాలిటీ. ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది ఏంటి? నన్ను అడుగుము, జనములను స్వాస్యముగా ఇస్తాను అన్నాడు. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగానే ఇస్తా అన్నాడు. దెర్ ఇస్ అ స్పిరిచువల్ రియాలిటీ. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో కాబట్టి ఏ మనుష్యుడు కూడా లోక సంబంధమైన వాటి చేత బందీ అయిపోయి దాంట్లో క్రిందపడి కృంగిపోవటం దేవుని చిత్తము కాదు. సో నెంబర్ 1, హౌ టు యాక్టివేట్ ద స్పిరిచువల్ రియాలిటీ. ఎట్లాగా నీవు దేవుని ఆత్మసత్యమును నువ్వు యాక్టివేట్ చేస్తావు? నెంబర్ 1, బై అక్నాలెడ్జింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య సత్యమును అంగీకరించుట ద్వారా. You need to acknowledge the truth of God's word. దేవుని వాక్య సత్యముతో నువ్వు ఏకీభవించాలి, నీవు అంగీకరించాలి. అబ్రహాము, నీవు అనేక జనములకు తండ్రి. అవునా? మరి నాకేం పిల్లలు లేరు. బట్ అబ్రహాం agreed with the word that God spoke. The book of Philemon రాసిన పత్రిక తెలుసా ఎక్కడుందో? చాలా కాలం ఏంటిది పలకరించి ఫిలోమోన్ని. మధ్యలో ఉంటాడు ఒక ఎలతుక్కున్న పేపర్లో. ఫిలోమోనుకు రాసిన పత్రిక చూడండి, క్రొత్త నిబంధనలోనే ఉంటుంది, ఆదికాండం ప్రక్కనే. The epistle written to Philemon, మొదటి చాలా చిన్న పత్రిక, ఒకటే అధ్యాయం ఉంటుంది ఫిలోమోనుకి. ఫిలోమోను ఇంటిలో ఒనేసిఫోర్ అనే, ఒనేసిమ్ అనొచ్చు, ఒనేసిమ్ అనే ఒక పనివాడు ఉండేవాడు. అతను పౌలుకి చాలా మంచి సహకారిగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఏదో జరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అతను తిరిగి అంగీకరించమని పౌలు ఒక సిఫారసు, అంటే ఒక రికమెండేషన్ లెటర్ రాశాడు ఫిలోమోనికి, ఒనేసిమ్ గురించి. ఇతను ప్రయోజనకరమైన వాడు, నమ్మకమైన వాడు, అంగీకరించి నన్ను బట్టి తిరిగి చేర్చుకొని ఫిలోమోనుకు ఒక పత్రిక రాశాడు. అది ఫిలోమోను పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్. కనపడిందా? కనపడితే ఆమె చెప్పండి. నాకు ఇంకా పేపర్ల సౌండ్ వస్తుంది, ఐ విల్ వెయిట్, నో ప్రాబ్లం, రైట్. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. తెలుగు బైబిల్లో 6-7 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతాను, మీరు ఆ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, నేను ఒక మంచి ప్రిన్సిపల్ నేను దాంట్లో చెప్తాను. 4-6 వచనాలు కలిసి ఉన్నాయి కదా, బాగా గమనించండి. నీ ప్రేమను గుర్చు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీ కలిగిన విశ్వాసమును గుర్చు నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. ఏమన్నా అర్థమైందా?
ఒక 100 సార్లు చదవండి, అర్థమైపోద్ది. ఏదైనా ఒక వచనం అర్థం కాకపోతే దాని పై వచనం కింద వచనం చదవాలి. ఆమేన్. అయినా అర్థం కాకపోతే దాని ముందు అధ్యాయం దాని తర్వాత అధ్యాయం చదవండి. అయినా అర్థం కాకపోతే దాని ముందు పుస్తకం దాని తర్వాత పుస్తకం చదవండి, మీకు అర్థమైపోద్ది. ఆమేన్. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి వచనము చాలా బ్యూటిఫుల్. బట్ నేను ఈ వచనం అంతా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మధ్యలో ఉన్న చిన్న మాట మీకు గమనిస్తాను. నేను మీ గమనానికి తీసుకొని వస్తాను. క్రీస్తును బట్టి, నేను మధ్యలో ఉండి చదువుతున్నాను, 4-6 వచనాలు కలిసి ఉన్నాయి కదా. క్రీస్తును బట్టి మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరము, అంటే మీలో ఒక శ్రేష్టమైన వరము ఉంది. దెర్ ఇస్ ఎ గుడ్ గిఫ్ట్, దెర్ ఇస్ ఎ డిపాజిట్ ఆఫ్ గుడ్ గిఫ్ట్ ఇన్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసులో ఒక శ్రేష్టమైన వరమును దేవుడు ఉంచాడు. హల్లెలూయా. అన్నమాట అర్థమవుతుందా? సో ఆ ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన, నేను ఇందాక అదే మాట చెప్పాను, ఎక్నాలెడ్జింగ్, అంగీకరించుట, ఎక్నాలెడ్జింగ్, టు నో. దేవుని వాక్య సత్యముతో అంగీకరించుట అంటే దేవుని వాక్య సత్యమును ఎరుగుట. నౌ లిసన్ టు మీ, బాగా గమనించాలి. మీలో ఉన్న శ్రేష్టమైన ప్రతి వరమును, నేను పారాఫ్రేజ్ చేస్తున్నాను మీకు అర్థమవటానికి, నాతోనే ఉంటామని చెప్పండి. మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరమును ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొగుట కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాడు. అంటే ఏమంటున్నాడంటే, యువర్ ఫెయిత్ ఈస్ బికమింగ్ ఎఫెక్టివ్ యాజ్ యు ఎక్నాలెడ్జ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఐ విల్ ట్రై టు రీడ్ ఇన్ కేజీవి. నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నా, బాగా గమనించండి. That the communication of thy faith may become effectual by the acknowledging of every good thing which is in you by Christ Jesus. క్రీస్తు యేసు ద్వారా నీలో ఉన్న ప్రతి శ్రేష్టమైన వరమును నీవు ఎరుగుట వలన, ప్లీజ్ అండర్స్టాండ్, నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. నీలో ఉన్న ప్రతి శ్రేష్టమైన వరమును నువ్వు ఎరుగుట వలన, దాన్ని అంగీకరించుట వలన నీ విశ్వాసము కార్యకారి అగుచున్నది. యువర్ ఫెయిత్ ఈస్ బికమింగ్ ఎఫెక్చువల్. నా మాట అర్థమైందా? ఇప్పుడు చిన్న ఉదాహరణ. మీలో దేవుని శక్తి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు నమ్మినట్టుగా చెప్పలేదు ఆమెను. మీలో దేవుని శక్తి ఉంది. నాకు ఎలా తెలుసు? మీరందరూ రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. రక్షించబడినప్పుడు మీలోనికి ఎవరు వచ్చి నివసించాడు? పరిశుద్ధాత్ముడు has become the permanent resident now. Now when the Holy Spirit comes into your heart, అపోస్తలుల కార్యాలు 1:8 ప్రకారం పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చినప్పుడు మీరు యూ విల్ రిసీవ్ పవర్. సో పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? వాట్ ఈస్ హీ డూయింగ్? వాట్ డూ యూ థింక్ దట్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ హార్ట్? ఆయన హృదయంలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన తన శక్తిని నీలో ఆయన కార్యసాధకము చేస్తున్నాడు. అంటే నౌ లిసన్ టు మీ, మీకు అనిపించకపోయినా ఐఎమ్ బోర్న్ అగైన్ బిలీవర్, నేను తిరిగి జన్మించాను. ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ మీ, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కాబట్టి నేను క్రీస్తు యొక్క శక్తి కలిగిన వాడను. సో ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి, మీరు శక్తి కలిగిన వారు, నాతో పాటు చెప్పండి నేను శక్తి కలిగిన వారిని అని మిమ్మల్ని అనమంటే, ఒకవేళ కొంతమంది వచ్చారండి, అమ్మో పాస్టర్ గారు అంత మాట అనుకోకండి, నాకెంత శక్తి ఉందండి, దేవుడు శక్తివంతుడు, నాదమ్మో నేను ఒట్టివాడినండి. విన్నారు ఎప్పుడైనా అలాగా? అమ్మో అమ్మో పాస్టర్ గారు అమ్మో అమ్మ అసలు నాదేం లేదు, అమ్మో నాది అసలు ఏం లేదండి, నేను ఐఎమ్ నథింగ్, నేను ఒట్టివాడిని, గాడ్ ఈస్ పవర్. హలో, లిసన్ టు మీ. ఫస్ట్ థింగ్, డోంట్ కంపేర్ విత్ గాడ్. నువ్వు చెప్పినా ఆయన శక్తివంతుడు, ఆయన శక్తితో పోల్చుకోవద్దు. నెంబర్ 2, రెండవది, నువ్వేం చేస్తున్నావంటే, యు ఆర్ ట్రయింగ్ టు పోర్ట్రే యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హంబుల్ పర్సన్. నేను తగ్గించుకున్నట్లుగా చూపించడానికి, నాకు శక్తి లేదండి, నాకు శక్తి లేదండి, అమ్మో నాకు శక్తి లేదండి. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, హ్యూమిలిటీ, తగ్గింపు అంటే అర్థం ఏంటో తెలుసా? తగ్గించుకోవటం అంటే దేవుని వాక్యంతో ఏకీభవించటం. దేవుడేమో నీలో శక్తి ఉంది అంటున్నాడు, నువ్వేమో నాలో లేదంటున్నావు. అది తగ్గింపు కాదు, దాన్ని యారగెన్స్ అంటారు. నా మాట అర్థమవుతుందా? దేవుడు చేయలేనిది ఏదైనా ఉందా? మాట్లాడరు. Is there anything that God cannot do?
దేవుడు చేయలేనివి ఏమైనా ఉన్నాయా? దేవుడు చెయ్యనివి ఏమైనా ఉన్నాయా? మరలా అడుగుతా, దేవుడు చేయలేనివి ఏమైనా ఉన్నాయా? దేవుడు చేయలేనివి ఏమైనా ఉన్నావా? దేవుడు చేయలేనివి, దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ. కానీ దేవుడు చెయ్యనివి చాలా ఉన్నాయి. దేవుడు ఏం చేయడో తెలుసా? నిన్ను చేయమన్నది ఆయన చేయడు, అది నువ్వే చేయాలి. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ గాడ్ టోల్డ్ ద బిలీవర్స్ టు డూ. నీవు చేయమన్నవి కొన్ని ఉన్నాయి. నీవు చేయాల్సింది నువ్వు చేయకుండా 24 గంటలు పోస్ట్ ప్రార్థన చేసిన జరగదు. There are certain principles in the word. నాలో దేవుని శక్తి ఉంది. నా హ్యూమిలిటీ ఏంటంటే, నేను దాన్ని ప్రభువా థ్యాంక్ యూ, ఐ హంబుల్ మై సెల్ఫ్ అండ్ రిసీవ్ ద ట్రూత్, ఐ అక్నాలెడ్జ్ ఇట్. నేను దాన్ని తెలుసుకుంటున్నాను, దాన్ని గ్రహిస్తున్నాను. నాలో ఆయన శక్తి ఉంది. హల్లెలూయా. లూకా 10:19 ఏమనుంది? వాట్ డస్ Luke 10:19 says? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రుబలమంతటి మీదను మీకు అధికారము. అంటే ఆయన చెప్పేసాడు నీకు అధికారం. ఒక ట్రాన్స్లేషన్, ఐ హావ్ గివెన్ యూ పవర్ ఆర్ ఐ హావ్ గివెన్ యూ అథారిటీ టు ట్రెడ్ అపాన్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదు. మీరు చాలా జాగ్రత్తగా మీ నోటి మాటలు వినియోగించాలి. సో నెంబర్ 1, హౌ టు యాక్టివేట్ స్పిరిచువల్ రియాలిటీ. ఆధ్యాత్మిక సత్యమును ఎట్లాగా క్రియలోనికి తీసుకొని రావాలి? ఎదుట అనారోగ్యం ఉంది, స్వస్థతని ఎట్లా క్రియలోనికి తీసుకొని రావాలి? ఎదుట లేమి ఉంది, సమృద్ధిని ఎట్లా క్రియలోనికి తీసుకొని రావాలి? ఎదుట ఒక టాక్సిక్ సిచ్యువేషన్ ఉంది, చాలా దీర్ఘకాలముగా కలుగుతున్న ఒక శ్రమ ఉంది. ఆధ్యాత్మిక సత్యముని ఎట్లా క్రియలోనికి తీసుకొని రావాలి? నెంబర్ 1, acknowledge the truth of God's word. దేవుని వాక్య సత్యమును తెలుసుకో, దేవుని వాక్య సత్యముతో అంగీకరించు, దేవుని వాక్య సత్యముని నీ హృదయమందు స్థిరపరచుకో. మీరు ఏ విధంగా అయిపోవాలంటే, ఏదైనా పరిస్థితి మీరు ఎదుర్కొన్నప్పుడు ద ఫస్ట్ రెస్పాన్స్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ ఈస్ ద వర్డ్. వాట్ డస్ ద బైబిల్ టాక్స్ అబౌట్ ఇట్? ఈ పరిస్థితి గురించి వాక్యం ఏం చెప్తుంది? దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ రెస్పాన్స్. హల్లెలూయా. నెంబర్ 2, రెండవది, హౌ కెన్ యూ యాక్టివేట్ ద స్పిరిచువల్ రియాలిటీ. ఆధ్యాత్మిక సత్యముని ఎట్లాగా క్రియలోకి తీసుకొని వస్తావు? నెంబర్ 2, ఇట్ ఈస్ బై డిక్లేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును పలుకుట ద్వారా. సంబడి షౌట్ డిక్లేర్. అందుకనే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీక్ మీతో చెప్పాను, మీ జీవితాన్ని 5 భాగాలు చేయండి. ఈజ్ దర్ సీరియస్ పీపుల్ హియర్? ఒక 4 ఉన్నారు, ఇటు ఇటు ఒక 2 ఉన్నారు. ఈజ్ దర్ సీరియస్ పర్సన్ ఇన్ దిస్ ప్లేస్? యా, రైట్. ఐదు భాగాలు చేయండి. ఫైనాన్సెస్, హెల్త్, మ్యారేజ్, చిల్డ్రన్, బిజినెస్. 5 భాగాలు, ఒక్కొక్క దానికి సంబంధించిన వాక్యాన్ని దేవుని వాక్యంలోంచి వెతికి పట్టుకోండి. ప్రతిరోజు ఒక మల్టీవైటమిన్ తీసుకున్నట్టు ప్రతిరోజు కన్సిస్టెంట్. ఆ పరిస్థితి అంత బాగున్నా కూడా కంటిన్యూ టు స్పీక్ ద వర్డ్. చాలామంది ఏం చేస్తారంటే, హీలింగ్ స్క్రిప్చర్స్ ఎప్పుడు మాట్లాడతారంటే అనారోగ్యం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఫైనాన్షియల్ స్క్రిప్చర్స్ ఎప్పుడు మాట్లాడతారంటే ఫైనాన్షియల్ ల్యాక్ ఉన్నప్పుడు మాట్లాడతారు. మ్యారేజ్ గురించి ఎప్పుడు మాట్లాడతారంటే కుటుంబంలో ఏదైనా గొడవలు. నో, డోంట్ డూ దట్. అన్నీ బాగున్నా కూడా ప్రతిరోజు ఈ 5టికి సంబంధించిన వాక్యము తీసుకొని ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కంటిన్యూ టు స్పీక్. మీరేం చేస్తున్నారు తెలుసా? యు ఆర్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. ఆ ఏరియాస్ అన్నిట్లో మీకు తెలియకుండా మీరు గ్రో అవటం చూస్తారు దేవుని వాక్యము చేత.
నిజముగా ప్రతికూల పరిస్థితి మీరు వచ్చినప్పుడు ఇర్మియా 17:9 ఉన్నట్లు తీనవసరం లేదు. కాపు లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఏమని ఎదుట ఆర్థికపరమైన కనపడకపోయినా నువ్వు వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు వాక్యము చేత కట్టబడిన వ్యక్తివి కనుక. ఎన్ని సూపర్ నేచురల్ మిరకల్స్ ఉన్నాయండి. మునిగిపోయిన గొడ్డలు తేలటం సైన్స్లో ఉందా? ఇనుము గొడ్డలు, ద ఐరన్ యాక్స్ హెడ్. ఒక చిన్న నూనె క్యాన్లో నుంచి విస్తారమైన పాత్రలన్నీ నూనెతో నిండిపోవటం ఎక్కడైనా ఉందా? ద నేచురల్ రియాలిటీ ఈజ్ ల్యాక్, బట్ ద స్పిరిచువల్ రియాలిటీ ఈజ్ దెర్ ఇస్ అబండెన్స్. 3.5 సంవత్సరాలు, 3.5 years ఆ బుడ్డులోనున్న నూనె అవకపోవటం ఏంటి? తొట్టులో ఉన్న పిండి అవకపోవటం ఏంటి? ఫెయిత్ సెంటర్ బిలీవర్స్, నేను ఫెయిత్ సెంటర్ బిలీవర్స్ అన్నా. ఎందుకన్నానంటే మీరు దేవుని వాక్యమును పలుకుతూ విశ్వాసంతో బ్రతకటం మీ జీవిత ప్రమాణముగా మార్చుకోండి. ఆమేన్. చాలా వేడిగుంది పాస్టర్, ఎండ పెంచబాకండి. మొన్న 42 అంట, తర్వాత 44, 45, ఈ సంవత్సరం 50 అయ్యిద్ది అంటున్నారు. మొన్న ఎవరు వచ్చింది, ఈ సంవత్సరం 50కి వెళ్ళిద్దని. నన్ను వెళ్ళదన్నా. నలుగురు చెప్పారు ఆమెన్. ద నేచురల్ రియాలిటీస్ ఇట్స్ హాట్ అవుట్ సైడ్, బట్ ద స్పిరిచువల్ రియాలిటీస్ పగల ఎండ దెబ్బ నీకు తగలదు అన్నాడు ఆయన. అరణ్యములో ఆ స్కార్చింగ్ హీట్, భయంకరమైన వేడిమ మధ్యలో ఒక మేఘస్తంభమును తన ప్రజలకు పెట్టి పంపించాడు ఆయన. 7 అంతలు ఎక్కువైపోయిన అగ్నిగుండంలో ఏసీలాగా పెట్టాడు ఆయన. అగ్ని వాసన కూడా లేకుండా బయటకు వచ్చారు. కమాన్. అంతేగాని పొద్దున్న లెగ్గానే సరిగ్గా కొట్టేది. పొద్దున్న లెగ్గానే ఈరోజు ఎండ అదిరిపోయేటట్టుంది, పెంచబాకండి ప్లీజ్. నేను అంటున్నాను, మీరు ఏదో నవ్వేస్తున్నారు కానీ ఇట్లా చిన్న చిన్న వాటి నుంచే మీరు దేవుని వాక్యాన్ని పలకటం అలవర్చుకోవాలి. చిన్న చిన్న బయట ఎంత వేడి, 50 కాదు 60 కాదు, ఎంత ఉండి ఎండ దెబ్బ నీకు తగలదు. ఆ ఎండ వేడిమి చేత నువ్వు బాధపడవు. యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. ద స్పిరిచువల్, ఐ బిలీవ్ దట్ స్పిరిచువల్ రియాలిటీ. మొన్న ఎవరు ఫోన్ చేశారు, పాస్టర్ గారు బాగున్నారా? బాగా ఉందా వేడి? గుంటూరు ఎలా ఉందంటే చాలా బాగుంది. వీఆర్ డూయింగ్ గుడ్. ఐ డోంట్ వాంట్ టు సే. సో ప్రతి ఉద్యోగాన్ని నేను లేవగానే చెప్పేది ఏంటంటే, we'll have a pleasant weather in the city today. ఆమేన్. ఈ సంవత్సరం బాగా పెరిగిపోద్దంట పాస్టర్ గారు. ఏమవుతుంది, డోంట్ వరీ. పగల ఎండ దెబ్బ అయినరా, వెన్నెల దెబ్బ కూడా తగలదు అన్నాడు ఆయన. ఎంత జాగ్రత్త కలిగిన దేవుడు నిన్ను గురించి. ఆమేన్. అంతేగాని కొన్నిసార్లు ఇవన్నీ వదిలేసి ఒకేసారి ₹1,00,00,000 మనం టెండర్ పెడతాం. ప్రభా రేపు ఉదయ కాలం నీ ఐశ్వర్యం చెప్పిన నా ప్రతి అవసరం తీరుస్తానన్నావు నాయన. ₹1,00,00,000 నీకు రాదు, రూపాయి కూడా రాదు. అదే పాస్టర్ గారు చెప్పారు కదా, కన్ఫ్యూషన్గా రాదు. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ కన్సిస్టెన్సీ. నువ్వు ఆ విధమైన జీవితాన్ని కట్టుకోలా. ఐ స్పీక్ ఓవర్ మై కార్, ఐ స్పీక్ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్, ఐ స్పీక్ ఓవర్ మై ల్యాప్టాప్, ఐ స్పీక్ ఓవర్ ఎవ్రీథింగ్, ఐ స్పీక్ ఓవర్ మై చిల్డ్రన్. అవును, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు, లేమి కలిగిన పరిస్థితులు వస్తాయి. దీస్ ఆర్ ఆల్ నేచురల్ రియాలిటీస్. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ ఓవర్కమ్ దెమ్ బై ద స్పిరిచువల్ రియాలిటీ. 2009లో మొట్టమొదటిసారి ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు హీరో హోండా స్ప్లెండర్ అనుకుంటా పేరు, మా డాడీ బైక్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను విజయవాడలో. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఆర్పిఎఫ్ మధురానగర్ రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు. వెళ్తుంటే చూస్తే ఎంటీకి వచ్చేసింది. ఏంటిది? ఫ్యూల్. నా దగ్గర డబ్బుల్లో పెట్రోల్ కొట్టేయడానికి. కానీ అప్పుడే తెలుసుకున్న మార్కు 11, 22, 23, 24.
బండి పక్కన ఆపా. సీరియస్, గాడ్ ఈజ్ మై విట్నెస్. బండి పక్కన ఆపా. ఇదివరకు గేట్ ఉండేది, ఇప్పుడు గేట్ తీసి బీఆర్టీఎస్ రోడ్ అని చేశారు దాన్ని. ఆ గేట్ దాటిన తర్వాత పక్కన చెట్లు ఉంటాయి, వరుస క్వార్టర్స్లు ఉంటాయి. అక్కడ పక్కన ఆపి నేను బండితో మాట్లాడా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ స్పీక్ టు యూ. నేను మళ్ళీ ఆపేదాకా ఫ్యూయల్ అవ్వకుండాను గాక. సీరియస్లీ వెళ్ళిపోయా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. 3 hours ఉన్నా. ఫ్యూయల్ అయిపోయిన విషయం నాకు గుర్తులేదు. నేను తిరిగి బయటకు వచ్చి నా బైక్ తీసా, బండి స్టార్ట్ చేసా, వాడితో మాట్లాడుతూ స్టార్ట్ చేసేసా. తర్వాత నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నా ఫ్రెండ్ హీఈస్ పోలీస్ ఆఫీసర్ నో, అది ఆర్పి రైల్వే దాంట్లో. నేను బండి స్టార్ట్ చేసి కొంచెం దూరం వచ్చిందో గుర్తొచ్చింది, అవును కదా ఫ్యూల్ అని చూస్తే నా ట్యాంక్ హాఫ్ కంటే 3/4 ఇట్లా పైకి ముళ్ళు పైకి లెగిసి ఉంది. ద ఫ్యూయల్ మీటర్ 3/4. వద్దు కొట్టబాకండి అసలు, ఆ చప్పట్లకు ఉన్నది పోయేటట్టుంది. థ్యాంక్ యూ. ఐ వాజ్ షాక్డ్. ఎట్లా వచ్చింది? దేవదూతలు ఏమైనా ఫీల్ చేశారో నాకు తెలీదు. వచ్చిన తర్వాత ఇంక మీరు కూర్చొని అనలైజ్ చేయబాకండి, పోద్ది ఉన్నది. ఇది ఎట్లా వచ్చిందంటో, పెట్రోల్ అయినా లోపల ఉన్నది, ఒకసారి ఒకసారి చూద్దాం, స్మెల్ చూద్దాం, దీన్ని ల్యాబ్కి తీసుకెళ్దాం, మొత్తం పోద్ది, ఇంకెప్పటికి రాదు. నో, ఎక్కడి నుంచి వస్తుంది నూనె? తొట్టులో నుంచి నాకు తెలియదు, కానీ నాకు చపాతీలు వస్తున్నాయి, ఆమ్లెట్ వస్తుంది, కర్రీస్ అన్నీ అవుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది పిండి నాకు తెలీదు. There is a spiritual reality. అసాధ్యమైంది నీ చేత చేయించాలని దేవుడు నిర్ణయించాడంతే. ఏమనిపించకపోయినా వాక్యమును దేవునిగా పరిగణించండి. I said a powerful word. ఈ వాక్యమును దేవునిగా పరిగణించండి. కన్సిడర్ వర్డ్ యాజ్ గాడ్. పుస్తకాన్ని కాదు నేను చెప్పేది, ఆ వాక్యము, దాంట్లో ఉన్న వాక్యమును టేక్ గాడ్ ఎట్ హిస్ వర్డ్. ఇది దేవుడు, గాడ్ స్పీకింగ్ టు మీ. And today I prophesy over your lives in the name of Jesus. నేను పలుకుతున్నాను, every barrenness is ended in your life. ప్రతి డ్రైనెస్ యేసు నామములో ఈ నెల ఎండ్ అయిపోవునుగాక. ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మొన్న కొన్ని 2-3 రోజులు బంకుల దగ్గర క్యూ ఉంది. నాకు అప్పుడు అదే గుర్తొచ్చింది. ద నేచురల్ రియాలిటీ ఈజ్, మరి స్కేర్ సిటీ ఉందేమో తెలియదు, చాలా ఫ్యూయల్ స్టేషన్స్ దగ్గర నో స్టాక్ బోర్డు పెట్టేశారు. నేను చెప్తున్నాను, ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. దేవుని కృపను బట్టి నేను ఒక బంక్ వెళ్తే నాకు తర్వాత మన బ్రదర్స్ ఎవరు హెల్ప్ చేసి ఫీల్ చేశారు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక నేచురల్ డిసాస్టర్ లేకపోతే ఒక నేచురల్ ఏదైనా ప్రతికూల పరిస్థితి రాగానే డోంట్ ప్యానిక్. టేక్ స్టాండ్ బై ఫెయిత్. విశ్వాసంతో నిలబడాలి. హల్లెలూయా. సో నెంబర్ 1, అక్నాలెడ్జ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. దేవుని వాక్య సత్యాన్ని గ్రహించి అంగీకరించాలి. నెంబర్ 2, డిక్లేర్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసముతో నీవు దానిని ప్రకటించాలి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2 Kings chapter 2. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. 2 Kings chapter 2, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము. చదవమా 15వ వచనం నుంచి. రాజుల 2వ గ్రంథము 19వ వచనం నుంచి 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున ఎలీషా చేసిన 2వ అద్భుతం, ది సెకండ్ మిరకిల్ దట్ ఎలీషా పర్ఫార్మ్డ్. ఆ పట్టణపు, ఇప్పుడు ఎలీషా ఎరికోకు వచ్చాడు. వింటున్నట్లేదా ఆమేన్ చెప్పండి. ఎరికోకు రాగానే పట్టణపు వారందరూ ముఖ్యులు పెద్దలు వచ్చారు ఎలీషా దగ్గరికి. అయ్యా ప్రవక్త, నా ఏలినవాడ, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది అని మా ఏలినవాడవే నీకు కనబడుతుంది కదా. ద సిటీ లుక్స్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పట్టణము రమ్యమైనదిగా కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు,
అందుచేత భూమి నిస్సారమైపోయింది. చూడటానికి పట్టణం చాలా బాగుంది, కొంతమంది చూడటానికి చాలా బాగుంటారు, బట్ దే బీన్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ లైఫ్. దేవుడు మాట్లాడుతున్నాడు, వినాలి. వీళ్ళందరూ వచ్చి ఎలీషా దగ్గరికి, చేయ దైవజనుడా, ఈ పట్టణం చూడు ఎంత అద్భుతంగా ఉంది, పట్టణం చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ నీళ్లు మంచివి కాదు, మా ఊళ్ళో నీళ్లు బాగో, అందువలన భూమి నిస్సారం అయిపోయింది. వెంటనే ఎలీషా ఏం చెప్పాడు, ఒక పాత్రను తీసుకురమ్మన్నాడు, కొత్త పాత్ర. ఈ పాత్ర హృదయానికి సాదృశ్యం, బట్ నాట్ మై టాపిక్. ఉప్పు తీసుకురమ్మన్నాడు. ఆ ఉప్పుని పాత్రలో వేసి, ఉప్పు దేనికి సాదృశ్యం? కవనెంట్కి సాదృశ్యం. మీరు పాత్ర బదులు లేవియాకాండం, నిర్గమాకాండంలో చదవండి. ఆయన ప్రతి బలిలో ఉప్పును చేర్చాలని నిబంధనగా వాక్యంలో రాయబడి ఉంది. సో ఇట్ రిప్రజెంట్స్ ద కవనెంట్. అందుకనే వై వి సో ద సీడ్, వై వి పే ద టైత్స్, ఇట్ ఈస్ ఎ కవనెంట్ థింగ్. యు సో ఎ సీడ్. నేను చెప్తున్నా, ఫెయిత్ సెంటర్ బిలీవర్స్ ఆమెన్ చెప్పండి. మీరు మీ జీవితానికి ఒక పునాదిగా, ఒక స్టాండర్డ్గా చేసుకోవాల్సిన 4 విషయాలు. నెంబర్ 1, మొదటిది ఏంటంటే ప్రేయింగ్, ప్రార్థించుట. నెంబర్ 2, డిక్లేరింగ్ ద వర్డ్, వాక్యాన్ని ప్రకటించుట. నెంబర్ 3, సోయింగ్. నెంబర్ 4, టైతింగ్. ఈ 4: ప్రార్థన, వాక్యమును పలుకుట, విత్తనమును విత్తుట, మీ 10వ భాగమును చెల్లించుట. ఫెయిత్ సెంటర్ బిలీవర్ అంటే ఈ 4టికి మీరు స్థిరపడిపోవాలంతే. ఇది మీ జీవిత, మీ లైఫ్, యూనో, మీ కల్చర్గా దీన్ని కల్టివేట్ చేసేసుకోవాలి. హల్లెలూయా. సరే, లిసన్ టు మీ, బాగా వినాలి. ఒక పాత్రలో ఉప్పు వేసి తెమ్మన్నాడు, ఉప్పు వేసి పాత్ర తెచ్చారు. ఎలీషా ఏమన్నాడు తెలుసా? టేక్ మీ టు ద సోర్స్ ఆఫ్ ద వాటర్స్. ఈ నీటి అసలు ఎక్కడి నుంచి వస్తేనే, నేను చెప్తున్నాను, వెన్ గాడ్ వర్క్స్, దేవుడు పనిచేస్తే సోర్స్లో నుంచి పనిచేస్తాడు ఆయన. సిమ్టమ్స్ పైపైన ఆయన చెయ్యి ఆడించడు, ఆయన వేర్లలో నుంచి బాగు చేస్తాడు ఆయన. లిసన్ టు మీ, చదవమ్మా. ఈ పట్టణము 20 కమ్ టు వర్స్ 20. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పిన వారు దాన్ని తీసుకొని రాగా, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, నౌ లిసన్, హి వెంట్ టు ద సోర్స్ ఆఫ్ ద వాటర్స్. ఎక్కడి నుంచి ఆ వాటర్ వస్తున్నాయి? నీకు సమస్య వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి? వాట్ ఇస్ ద సోర్స్? ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితి? వాట్ ఇస్ ద సోర్స్? యు జస్ట్ డైరెక్ట్లీ టార్గెట్ ద సోర్స్. ఎట్లాగా నేను ఆ సోర్స్ని టార్గెట్ చేయగలను పాస్టర్ గారు? అది ఇన్విజిబుల్. నా మాటలు అర్థమవుతున్నాయా? సముద్రం మీద అలలు పొంగుతా ఉన్నప్పుడు వాక్యంలో రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడి ఆయన గాలిని గద్దించాడు. గాలిని గద్దించేటువంటి, గాలి కనపడదు కంటికి, ఇట్స్ ఇన్విజిబుల్ థింగ్, కానీ గాలిని ఎందుకు గద్దించాడు? ఆ గాలే సముద్రం మీద అలల్ని పైకి రేపేది. సో ఆ సోర్స్ని ఆయన టార్గెట్ చేస్తున్నాడు. సో ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి అందులో ఉప్పు వేసి ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఫర్ ఐ హావ్ హీల్డ్ దిస్ వాటర్స్. ఎంత బాగుందన్నమాట. హి వాస్ డిక్లేరింగ్ సంథింగ్. ఏమన్నాడు? ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు. అదే నేను ఈ రోజు మీ మీద ప్రవచిస్తూ ఉన్నాను. ఇక మీద నిస్సారమైన స్థితి నీ జీవితంలో ఉండకుండాను గాక. యు విల్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Your business shall be fruitful in Jesus' name. Your children shall be fruitful in the name of Jesus. Every barrenness is ended in the name of Jesus. Hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? I don't know. Elisha did something. ఈ మాట చెప్పడానికి ఎలీషా ఏం చేశాడు? అతను వేసిన ఉప్పును బట్టి కాదు, నీళ్లు, ఉప్పు ఎంతసేపు కరిగిపోద్ది, కానీ ఆ ఉప్పు వేసి he declared the word of the Lord. You sow the seed and declare the word of the Lord. You pay your tithes and declare the word of the Lord. You pray and declare the word of the Lord. Do your covenant thing and declare the word of the Lord. ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీని వలన ఇక మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదన్న. వర్స్ 22, 22వ వచనం. అందరు చెప్పండి కాబట్టి. అందరు చెప్పాలి కాబట్టి. అందరు చెప్పాలి కాబట్టి. నేటి వరకు అంటే ఎప్పుడు ఎలీషా వేసింది ఉప్పు? ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు? 3000 years బ్యాక్. ఇప్పుడు నేటి వరకు. ఇట్స్ నాట్ అబౌట్ ద సాల్ట్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ జస్ట్ ద మీడియం, ఇట్స్ అబౌట్ ద వర్డ్ దట్ ఎలీషా స్పోక్.
మీ బైబిల్లో ఉంది ఆ మాట చూడండి. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున, అందరు చెప్పాలి దేని చొప్పున, చెప్పాలి దేని చొప్పున, చెప్పాలి దేని చొప్పున, ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. నీ మాట చొప్పున నీ బిడ్డలు దీవించబడతారు. నీ మాట చొప్పున నీ పిల్లలకు పెళ్ళి అవుతుంది. నీ మాట చొప్పున నీ పిల్లలకి యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. నీ మాట చొప్పున నీ పిల్లలు సెలెక్ట్ అవుతారు. నీ మాట చొప్పున నువ్వు వృద్ధి చెందుతావు. హల్లెలూయా. డిక్లేర్ బోల్డ్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్పిరిచువల్ రియాలిటీ అదే. నేటి వరకు ఆ నీరు మంచివిగా ఉన్నాయి. హల్లెలూయా. నెంబర్ 3, మెడిటేట్. దేవుని వాక్యాన్ని ధ్యానించు. నెంబర్ 1, అక్నాలెడ్జ్. నెంబర్ 2, డిక్లేర్. నెంబర్ 3, మెడిటేట్. అంగీకరించు వాక్యాన్ని, వాక్యాన్ని ప్రకటించు, వాక్యమును ధ్యానించు. దెర్ ఆర్ 3 లెవెల్స్ ఇన్ మెడిటేషన్. నా వర్తమానం అయిపోయింది. 3 లెవెల్స్. నెంబర్ 1, ధ్యానములు. ఈ 3 నేర్చుకోండి, ఈ 3 అలవర్చుకోండి. నెంబర్ 1, రూమినేట్, నెమరు వేసుకొనుట. ధ్యానం అంటే నెమరు. ఒక కావ్ ఏ విధముగా తను తినిన ఆహారం మరలా ఎలాగో నోట్లోని తెచ్చుకొని నెమరు వేస్తూ, అట్లాగే యూ నీడ్ టు కీప్ థింకింగ్ అండ్ రీథింకింగ్ అండ్ రీథింకింగ్ అండ్ రీథింకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తీసుకొని నెమరు వేయి. నెంబర్ 2, మటర్. ఆ వాక్యమును నీ నోట్లో మాట్లాడుకోవటం ఆరంభించు. అండర్ యువర్ బ్రెత్. ఎక్కడున్నా, చుట్టుపక్కల ఎవరున్నా, కీప్ స్పీకింగ్ ద వర్డ్. అదే మాట మాట్లాడుకుంటూ ఉన్నాను ఈ 2 వారాలు నేను సిక్ అయినప్పుడు. ఏ మాట? నేను యెహోవా కొరకు ఎదురు చూచుచున్నవాడును గనుక నూతన బలము పొందుచున్నాను. నేను అలయక పరిగెత్తుచూ ఉన్నాను, సమస్యలకు నడిచిపోతూ ఉన్నాను. హల్లెలూయా. దట్స్ వై ఐ యామ్ స్టాండింగ్ హియర్ టుడే. యూ కెన్ ఆస్క్ మై వైఫ్ హౌ లౌడ్లీ ఐ స్పీక్ ద వర్డ్ ఎట్ హోమ్. ఇంట్లో గట్టిగా తను కూడా వాక్యాన్ని కన్ఫెస్ చేస్తూ ఉంటుంది. అండ్ వి టీచ్ దట్ టు అవర్ చిల్డ్రన్. మీ ఇంట్లో గట్టి గొడవలు కాదు. నేను మొన్న ఈ మధ్య ఏదో రీల్ చూసా. ఎవరో సెన్సస్ రాసి, ఇది ఎప్పుడుదో అనుకుంటా, పాతది. నేను ఈ మధ్య చూశాను. ఇది ఇప్పటిదాకా ఈ మధ్య ఫోన్ ఆన్ చేయలేదు. అతను ఎవరో సెన్సస్ రాసుకోవటానికి వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, ఒక అతను బయటకు వచ్చాడు, ఆర్ యూ హ్యాపీ ఆర్ యూ మ్యారీడ్ అని అడిగాడు. అంటే అతను ఆన్సర్ చెప్పే లోపల ఏదో సౌండ్ వస్తుంది. ఆయన ఇట్లా కింద కొంగితే లోపల నుంచి చాలా స్పీడ్గా ఏదో పెద్ద గిన్నె వచ్చి ఇతనికి తగిలింది. ఇతను పడిపోయాడు. కింద కామెంట్స్లో రాశారు, హీఈస్ డెఫినెట్లీ మ్యారీడ్ అని. మీ ఇంటికి వస్తే ఏమైనా పడాలి? తెలివి చేత దాని గదులు నింపబడును, జ్ఞానము చేత నీ గృహము కట్టబడును, వాక్యము చేత నీ గదులు అలంకరించబడాలి. అంటే ఊరికే ఫ్రేములు కట్టేయటం కాదు, నీ హౌస్ అట్మాస్ఫియర్ వాక్యము చేత నిండిపోవాలి. గొడవలు కాదు, డిస్కషన్స్ కాదు, ఆర్గ్యుమెంట్స్ కాదు, వాక్యమును పలుకుతూ ఉండు. నా వైఫ్ చెప్తా ఉంది, మా చిన్న పాప క్యారన్ మీకు అందరికీ తెలుసు కదా, ఏదో బుక్స్ అర్థమని చెప్పిందంట. ఆ కాఫీ టేబుల్ మీద ఉన్న బుక్స్ తీసి లోపల పెట్టమని. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా తీల. సందీప్ పిలిచి, క్యారీ బుక్స్ తీసేమన్నా కదా, తీలేదేంటి? తీసాను కదా మమ్మీ, తీసాను కదా మమ్మీ. ఎక్కడ తీసి పెట్టా చూపిస్తుందా? హాల్లోనే ఉన్నాయి, టేబుల్ పైన ఉన్న బుక్స్ తీలేదండి. అంటే మమ్మీ నేను స్పిరిచువల్ రియాలిటీలో తీసేసా. ఆవిడ వెంటనే తనని, అయితే నేను ఫిజికల్ రియాలిటీలో కొడతాను. నేను కొట్టనా? సో నెంబర్ 2, mutter the word. వాక్యమును పలుకుతూ ఉండు. I can do all things through Christ who strengthens me. I will be the biggest landowner in the city of Guntur. I shall eat the good of the land. The hand of the Lord is upon me. No man will be able to stand before me. నీకు అనిపించకపోయినా కీప్ స్పీకింగ్, కీప్ స్పీకింగ్, కీప్ స్పీకింగ్. యెహెజ్కేలు 37 స్టిల్ వ్యాలిడ్ టుడే. ఏ ఎముక దూరంగా పడేసిండే నరపుత్రుడు ఆ ఎముకలు బ్రతకగలవా? నీకే తెలుసు నాయన. ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎముకలు కలుసుకోవటం ఏంటి, పైన నరాలు రావటం ఏంటి, దానిపైన మాంసం రావటం ఏంటి, దానిపైన చర్మం రావటం ఏంటి, అవి గొప్ప సైన్యంగా నిలబట్టం ఏంటి? జస్ట్ బై స్పీకింగ్ ద వర్డ్. ఇమాజిన్ యువర్ లైఫ్, యువర్ బిజినెస్, యువర్ చిల్డ్రన్. For the glory of God and by the grace of the Lord Jesus, definitely Faith Center will impact this nation.
హల్లెలూయా. వన్ డే ద లార్డ్ టారిస్, ఆయన రాకడ ఆలస్యమైతే నిశ్చయముగా. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. And that's what I speak. So number 2, mutter. I'm talking the second level in meditation. Number 3, మూడోది స్పీక్ బోల్డ్లీ, స్పీక్ అవుట్. మూడోది ఏంటంటే బిగ్గరగా పలుకు వాక్యమును. దట్స్ మెడిటేషన్. బిగ్గరగా పలుకు, స్పీక్ అవుట్ బోల్డ్లీ, ధైర్యముగా. ఇన్ ద ఫేస్ ఆఫ్ temptation, in the face of lack, in the face of trouble and turmoil, speak the word boldly. ధైర్యముగా పలుకు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? దట్స్ హౌ యు యాక్టివేట్ స్పిరిచువల్ రియాలిటీ. నీ బిడ్డలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. గ్రేట్ షల్ బి ద వెల్ బీయింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ఫెయిత్ సెంటర్. ఆమేన్. ఈ విధముగా మిమ్మల్ని మీరు దేవుని వాక్య ఫలితాల కొరకు కట్టుకోగలిగితే మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు.